హాయ్ అండి. మనం హ్యాపీమా చికెన్ చేసుకుందాం. ఇది కేఎఫ్సి టేస్ట్లో అయితే ఉంటుంది. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది పౌడర్ కింద ఉంటుంది. దీన్ని ఏం చేయక్కర్లేదు. మనం జస్ట్ కొంచెం వాటర్లా కలుపుకొని దాంట్లో చికెన్ డిప్ చేసుకొని మళ్ళీ ఇంకొక ప్యాకెట్ వచ్చి పొడి పౌడర్లో, ఆ పొడి పౌడర్లో దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా అయితే మనం చేస్తామో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక ప్యాకెట్ అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాకెట్ వేసుకున్నాను ఇందులో. ఇప్పుడు ఇంకో ప్యాకెట్ కట్ చేసుకుందాం. దీన్ని నార్మల్ ప్లేట్లో వేసుకుందాం. ఈ ప్యాకెట్ వచ్చి 10 రూపీస్ మాట. సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఇందులో అన్నీ ఉంటాయి, మనం ఏది వేయక్కర్లేదు. కానీ కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, కొంచెం లైట్గా, ఎందుకంటే మనం వాటర్ వేసి కలుపుతాం కదా దానికోసం. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం కొంచెం లైట్గా ఇలా. ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. ఇలా కలుపుకొని ఇందులో అయితే చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకొని అంతా డిప్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఈలోపు ఆయిల్ వేడెక్కాక స్టవ్ అయితే ఆన్ చేశానండి. ఇప్పుడైతే మనం ఆయిల్ పోస్తున్నాను. ఫ్రై అవ్వడానికి కావాల్సినంత ఆయిల్ అయితే వేయాలి మనం. ఇప్పుడైతే ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇదిగోండి, మనం ఇలా ఒక చికెన్ ముక్కను తీసుకొని ఇందులో చేసుకొని పొడి పౌడర్లో ఇలా ముంచుకోవాలండి. బాగా మనకి కేఎఫ్సి చికెన్లా వస్తుందండి ఇది. మనకి కేఎఫ్సి చికెన్ చాలా 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 కాస్ట్లీ. ఇదైతే 20 రూపీసే ఉంటుంది. మనం ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొచ్చి, ఒక 2 ప్యాకెట్లు సరిపోద్దండి 1/2 కేజీ చికెన్కి. ఇప్పుడైతే మనం ఇదిగోండి, అసలు అంటుకోదు ఇది. మనం ఏ ప్యాన్లో వేసుకున్నా కూడా ఈ చికెన్ అంటుకోదు, చక్కగా కేఎఫ్సి లాగా వస్తుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి చాలా బాగుంటుంది. కేఎఫ్సి రేంజ్లో అయితే ఉంటుంది. బాగా ఫ్రై అయిందండి. అంటే మనం ఇప్పుడు ఇలా ప్లేట్లో టిష్యూ వేసుకొని దీంట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి, పీస్ అయితే కేఎఫ్సి లాగే ఉంటుంది. మీకు చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. సేమ్ కేఎఫ్సి టేస్ట్ వస్తుంది. మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. దీని పేరు హ్యాపీమా ఫ్రై చికెన్ అనేది ఉంటుంది. ఇదిగోండి, మనం ఇప్పుడు
ఇందులో వేసాం. ఇంకో ట్రిప్ వేసుకుందామండి. సరిపోలేదండి, ఇప్పుడు ఇంకో ప్యాకెట్ ఫ్రైలో వేసుకుంటున్నాను. నేను కొంచెం ఇందులో వేసుకుంటున్నాను. 3 ప్యాకెట్లు పట్టింది. కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాను. పొడిపిండిలో ఇలా కలుపుకొని మనం ఫ్రై చేయాలండి. సెకండ్ ట్రిప్ కూడా రెడీ అయిపోయిందండి. సెకండ్ ట్రిప్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇది ఎలా ఉందో తిని టేస్ట్ చూద్దాం. హ్యాపీ మా చికెన్ అయితే రెడీ అండి. చూసారు కదండి, మనకైతే హ్యాపీ మా చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసుకోండి, ఇక్కడ లేయర్ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నట్టుందో. ఇప్పుడైతే టేస్ట్ చేస్తుందాం. ప్రిన్స్ నువ్వు కూడా తీసుకో. చాలా బాగుందండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మనం చాలామందికి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియదు ఛానల్స్కి. సో మీరు ఏం చేయాలంటే సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి PRINCY ప్రిన్సీ అండ్ సింబల్ కొట్టి CHERRY చెర్రీ అని టైప్ చేసి నెంబర్ ఉంటుంది 2026 అని టైప్ చేయండి. టైప్ చేసి మళ్ళీ సెర్చ్ చేస్తే చూసారు కదా మన చెల్లి లోగో అయితే ఉంటుంది. దాని మీద టైప్ చేసి సబ్స్క్రైబ్ అని ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఆలా ప్రొఫెషనలా నానా అంటే మీరు ఆల్ నొక్కండి. ఆల్ నొక్కాక మనకి వీడియోస్ చాలా ఉంటాయి. మేము రోజు అప్లోడ్ చేస్తాం షార్ట్స్. మీకు కానీ నచ్చితే మా షార్ట్స్ అండ్ వీడియోస్ ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.